పోరాటం కోర్టులో పిటిషన్ వేసారు, అది పోరాటమా? ఏందే నీ పోరాటము? అసలు నువ్వు ఈ మాట మాట్లాడే ముందు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని, 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని, బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలని, ఇండిపెండెంట్లని, సిపిఐ ఎమ్మెల్యేని ఏ ఒక్కరిని వదలకుండా మొత్తం పార్టీలో జాయిన్ చేసుకున్నావు కదా. కొంచెమైనా ఉండాలి కదా నువ్వు ఈ మాట మాట్లాడడానికి. ఆనాడు కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు కోర్టుకు పోయారు కదా. మరి నువ్వు కోర్టుకు పోగానే అనర్హత వేట వేయించినవా? ఇప్పుడు ఈడ పార్టీ జంప్ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆనాడు స్పీకర్గా ఉన్నాడు, మధుసూదనాచారి స్పీకర్గా ఉన్నాడు, ఇంకా మొన్న కూడా ఎవరో ఉండే కదా. మరి ఆనాడు ఏమైంది నీ తెలివి? అంటే నువ్వు చేస్తేనేమో సంసారం, ఇంకొకరు చేస్తే వ్యభిచారమా? నువ్వు ఈ పిటిషన్లకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మాట్లాడే నువ్వు నీ హయాంలో 2 పర్యాయాలు జరిగిన ఈ పార్టీ ఫిరాయింపుల మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. తెచ్చుకొని జయభేరి మోగించు ఆనే కూర్చొని. ఒక్క ఇష్యూ మీద నీవు బయటకు వచ్చి మాట్లాడితేవా? ఓ నిరుద్యోగుల అంశం మీద మాట్లాడితేవా? ఏదన్నా ఒక ఇష్యూ ప్రజలకు సంబంధించిన ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడలే, అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడకపోతే. ఫస్ట్ నువ్వు ఇవన్నీ కాదు కదా, నీ బిడ్డకు సమాధానం చెప్పు. నీ బిడ్డ అన్నది సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, రాష్ట్రాన్ని గబ్బు పట్టించారు మా నాయన పరిపాలనలో అని చెప్పు. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరని నీ కూతురు అంటున్నది, సమాధానం చెప్పు ఫస్ట్.